Heavenly Father, మమ్మల్ని ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, thank you for giving us this day. దేవా, మా జీవితంలో మీరు అనుగ్రహించిన దినాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉంచున్నాం. This is the day that the Lord has made. Let us rejoice and be glad in it. ఈ ప్రత్యేకమైన దినాన్ని మీలో ఆనందించి సంతోషించే కృపను మాకు ఇచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి వందనాలు. Heavenly Father, the sermon which we are going to hear help us to touch our hearts. ఈ మధ్యాహ్న వేళ మీ పాద సాన్నిధ్యంలో చేరినటువంటి బిడ్డలందరి యొక్క హృదయాలను మీరే ముట్టమని అడుగుతూ ఉంటున్నాం. Help us to understand the true meaning between baptism and Holy Communion. నేను చెప్పబోయేటువంటి బాప్తిస్మను బట్టి, మీ యొక్క శరీర రక్త మాంసాలను బట్టి మీ బిడ్డలు అర్థం చేసుకోవడానికి కృప దయచేయండి. Speak to us through your Holy Spirit. మీ యొక్క పరిశుద్ధాత్మ ద్వారా మాతో మాట్లాడమని అడుగుతూ ఉంటున్నాం. In Jesus' name we pray, amen. యేసు నామములో అడుగుతున్నాం మా తండ్రి, ఆమేన్. Praise the Lord, church. Today we are going to study about important topics, that is baptism and Holy Communion. ఈ ప్రత్యేకమైనటువంటి దినాన్ని పరిశుద్ధ బాప్తిస్మను గూర్చి, బాప్తిస్మ పొందిన తర్వాత మనము స్వీకరిస్తున్నటువంటి పరిశుద్ధ రక్తమును గూర్చి, ఆయన యొక్క శరీరం అనే రొట్టెను గూర్చి జ్ఞాపకం చేసుకుందాం. I request you all to open your Bibles to Joel chapter 2 verses 28. మీ పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచినట్లయితే యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 28వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 28వ వచనం. తరువాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరించెదను. నీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములో చెప్పుదురు. మీ ముసలివారు కలలు కందురు. మీ యవ్వనులు దర్శనములో చూతురు. ఆ దినములలో నేను పనివారి మీదను పనికత్తెల మీదను నా ఆత్మను కుమ్మరించెదను. సరిపోతుందమ్మా. So here the word says that God pours his Holy Spirit on everyone. Like during when we see in Old Testament, we see that God only pours his Spirit on kings and prophets. But here it's saying that he pours his Holy Spirit on everyone that who believes him. నువ్వు ఎంత పొడిగ్గా చెప్తే నేను పాత నిబంధన గ్రంథములో పరిశుద్ధాత్మను గూర్చినటువంటి మర్మము యోవేలు ద్వారా మనకు బయలుపరుస్తూ ఉంటున్నాడు. ఈ ప్రత్యేకమైనటువంటి దినము అనగా ఈ పెంతెకొస్తు దినమని పిలువబడుతున్నటువంటి నేటి దినమున ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ఆరోహణమైన తరువాత ఆయన ప్రభు యొక్క పాద సాన్నిధ్యములో చేర్చబడి నేటి దినమున ఆత్మలను మన మీదకు అనగా సంఘముల కొరకు ఆత్మను పంపించినటువంటి అనుభవమే పెంతెకొస్తు అనుభవముగా మనం చూస్తూ ఉంటున్నాం. If we also open our Bibles to Psalms chapter 72, మీ పరిశుద్ధ గ్రంథాలు మరొక వాక్యమును మనం చూసినట్లయితే కీర్తన గ్రంథము 72వ కీర్తన verses 5 to 8. 5 నుండి 8 వచనాలు చూద్దాం. సూర్యుడు నిలిచినంత కాలము, చంద్రుడు నిలిచినంత కాలము, అమ్మా తరములన్నిటను జనులు నీ యందు భయభక్తులు కలిగి ఉందరు. సరిపోతుందమ్మా. So ikkada manaki we have sun, stars and moon, how they stay still. That's how Holy Spirit also guides us. It also stays with us. మనము చూస్తున్నటువంటి సూర్య చంద్ర నక్షత్రాలను మనం చూసినట్లయితే ఆకాశములో దేవుడు వాటిని చేసిన దినము మొదలుకొని ఆఖరు దినం అనగా ప్రపంచ దేశాలు లయమైపోయే వరకు ఏ విధంగా సూర్య చంద్ర నక్షత్రాలు ఉంటూ ఉంటాయో అదే విధంగా మన మీద కూడా ఈ పరిశుద్ధాత్మ దేవుడు పెంతెకొస్తు దినమున మనకు అనుగ్రహించినాడు గనుక మనం జీవించినంత కాలము లేక సూర్యచంద్ర నక్షత్రములు భూమి మీద ఉన్నంత కాలము దేవుని యొక్క కృపావరాలు, దేవుని యొక్క ఆశీర్వాదాలు అంత మాత్రమే కాదు గాని దేవుడు పంపించినటువంటి పరిశుద్ధాత్మ శక్తి మనలను ఆవరిస్తూ ఉంటుందని తెలియపరచడం జరుగుతూ ఉంటున్నది. Coming to our topic, our topic is why is baptism and Holy Communion necessary? ఈ మాటను బట్టి మనం ఆలోచించినట్లయితే ఈ అనుభవంలోనికి మనం రావాలి అంటే మనం ఎందుచేత బాప్తిస్మను పొందాలి,
ఎందుచేత మనం ప్రభు యొక్క సంస్కార ఆరాధన మనము స్వీకరించాలి అని మీతో కొద్ది నిమిషాలు మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉంటున్నాను. Many people think these are church traditions. ఇది అనేక మంది అనుకుంటూ ఉంటారు, ఇది సంఘములో లేక చర్చలో జరిగేటువంటి సాధారణమైనటువంటి విషయము అని. But these are actually the holy communion, holy commandments given by Jesus Christ. అయితే ఈ యొక్క పరిశుద్ధాత్మ గ్రంథంలో లిఖింపబడినటువంటి ఆజ్ఞలు 10 ఆజ్ఞలు కూడా పరిశుద్ధాత్మ దేవుడు దేవాది దేవుని ద్వారా మనకు పంపించినటువంటి మాటలు. Baptism means new life. ఏంటంటే బాప్తిస్మం అంటే ఏంటంటే క్రొత్త జన్మ అని అర్థం చెప్తూ ఉంటున్నది. Holy communion means remembrance of Jesus' sacrifice. అయితే ఈ పరిశుద్ధ బల్ల అనేది దేనిని సూచిస్తుందంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మన కొరకు పడినటువంటి శ్రమలను అనుభవించి ఆ శ్రమలను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆయనలో మనం పొందినటువంటి బాప్తిస్మను బట్టి ఈ పరిశుద్ధ బల్ల మనకు అందించబడుతూ ఉంటున్నది. These are not just rituals, but these are the spiritual truths given by God. ఈ విషయాలు మనం చూస్తే లోక సంబంధమైనవి కాదు, కానీ ఈ మాటలన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు లిఖించిన మాటలుగా మనం చూస్తూ ఉంటున్నాం. We'll see this in 2 parts. 2 రకాలుగా ఈ భాషను మనం అర్థం చేసుకుందాం. Part 1 is, why is baptism necessary? మొదటిది ఏంటి అంటే బాప్తిస్మం అనేది మానవునికి ఎందుకు అవసరత ఉన్నది. If we open our Bibles to Mark chapter 16, verse 16, మార్కు సువార్త 16వ అధ్యాయము పరిశుద్ధ గ్రంథములో మనం చూసినట్లయితే మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనం, నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. it says, whoever believes and is baptized will be saved. ఈ యొక్క వాక్యం ఏమని సెలవిస్తుందంటే నమ్మిక మాత్రం ఉంచాలి, నమ్మిన వారు మాత్రమే బాప్తిస్మము తీసుకోవాలి. దేవుని యొక్క వాక్యము మనకు బోధిస్తూ ఉంటున్నది. So point 1 is, baptism is obedience to God. ఈ బాప్తిస్మం మొట్టమొదటి మనం చూసినట్లయితే దేవునికి అనుకువ కలిగి విధేయత కలిగి జీవించినటువంటి విధానాన్ని మనకు చూపిస్తూ ఉంటున్నది. Jesus also said in Matthew chapter 28, verse 19, మరి యేసుక్రీస్తు కూడా మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనంలో ఈ మాట బయలుపరుస్తూ ఉంటున్నారు. మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనం, కాబట్టి మీరు వెళ్లి సమస్త జనులను నాకు శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి వారికి బాప్తిస్మమును ఇమ్మని దేవుని యొక్క వాక్యం బయలుపరుస్తూ ఉంటున్నది. it means baptism is not just an option, it is a commandment from God. ఇది దేవుని యొక్క బాప్తిస్మం అనేది ఇది ఒక ఆజ్ఞ మాత్రమే కాదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వాక్శక్తితో ఇది తప్పనిసరి మానవుని యొక్క జీవితం అనేది దేవుని యొక్క వాక్యం బయలుపరుస్తూ ఉంటున్నది. If we love God, we must obey Him. మనము దేవుని ప్రేమించేవారమని చెప్పుకుంటున్నట్లయితే మనం తప్పనిసరిగా దేవుని ప్రేమిస్తూ ఆయనకు విధేయత చూపించేవారుగా ఉండాలి. For example, if a son obeys his father, then it means he's a good son. ఉదాహరణకి ఒక కుమారుడు తండ్రికి విధేయత కలిగి ఉన్నాడు అంటే తండ్రిని విధేయత చూపిస్తున్నటువంటి విధానాన్ని బట్టి దేవుని యొక్క ఆజ్ఞను ఆయన నెరవేరుస్తూ ఉంటున్నటువంటి సత్యము. In the same way, when we obey God and take baptism, it means we are showing our love towards Him. అదే విధానముగా మనము పరిశుద్ధ బాప్తిసం పొందినట్లయితే మనము దేవుని యొక్క మాటకు విధేయత చూపిస్తున్నాం అనేటువంటి సత్యమును మనము గ్రహించవలసిన వారుగా ఉంటున్నాం. If we truly love Jesus, we obey His commandments. మనము యేసుని స్వీకరించినట్లయితే ఆయన యొక్క ఆజ్ఞలకు మనం విధేయత చూపించే వారముగా ఉంటాం. Point 2 says that baptism represents new life. ఒకటి చూసాము. రెండవదిగా మనం చూసినట్లయితే బాప్తిసం అనేది ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు యొక్క నామస్మరణ చేస్తూ దేవునికి విధేయత చూపించేవారమని వాక్యం సెలవిస్తూ ఉంటున్నది. If we see in Romans chapter 6 verse 4, రోమా పత్రిక 6వ అధ్యాయం 4వ వచనాన్ని చూసినట్లయితే కాబట్టి ఆగండమ్మా తీరేవాడందరూ కూడాను రోమా పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం, కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడినో అలాగుననే మనమును నూతన జీవము పొందిన వారమై మనము బాప్తిస్మం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. it says that our old life is buried in baptism.
ఏం చేతనంటే మన యొక్క పాత పాపములు విడిచిపెట్టి సమాధి చేయబడి మనము నూతన జన్మను పొందిన వారు ఉండాలి అంటే పాపమును విడిచిన తరువాత మాత్రమే మనము పరిశుద్ధ బాప్తిస్వం పొందాలి తప్ప పాపమును ఒక ప్రక్క మన హృదయంలో ఉంచుకొని బాప్తిస్వం తీసుకున్నంత మాత్రాన అది నిజమైన బాప్తిస్వం మాత్రము కానే కాదు. Going under water is old life dying. అయితే నీటిలో ముచ్చబడటం అంటే ఏంటి అని చూసినట్లయితే Coming out of water is new life beginning. నీటిలో మనము ముంచబడడం అంటే నూతన జన్మను పొందడము మనకి సాదృశ్యంగా కనిపిస్తుంటున్నది. Just like how we remove old clothes and wear new ones. ఇది ఉదాహరణకి మన పాత వస్త్రాలను మనం విడిచిన తర్వాత మలిన వస్త్రాలను ప్రక్కన పడేసి ఎట్టి శుద్ధి అయినటువంటి వస్త్రాలు మనం ధరిస్తూ ఉంటామో ఆ విధంగానే మనము నూతన వస్త్రాలు ధరించినప్పుడు ఉన్నటువంటి మలినమంతా పోయినట్లుగా ఈ నీటి బాప్తిస్వం ద్వారా మన యొక్క పాపములన్నీ కూడా కడగబడుతూ ఉంటున్నవి. After baptism, our life must change. మన బాప్తిసం పొందిన తర్వాత మన యొక్క జీవితము మాత్రము తప్పనిసరిగా మార్పు చెందిన జీవితముగా ఉండాలని వాక్యం సెలవిస్తూ ఉంటున్నది. Old habits must go and new holy life should begin. Old habits must go and new holy life should begin. మనము పాత జీవితమును విడిచిపెట్టి నూతన అధ్యాయమును మొదలు పెట్టిన వారమై నూతన జీవితమును మనం పొందుచు క్రీస్తుకు మాదిరిగా జీవించాలని వాక్యం సెలవిస్తూ ఉంటున్నది. If we see in Revelation chapter 22 verse 17. ప్రకటన గ్రంథంలో 22వ అధ్యాయం 17వ వచనం చూసినట్లయితే ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నాడు, వినువాడును తప్పికొనిన వారిని రానిమ్ము, నిశ్చయించు వారిని జీవజలమును ఉచితముగా పుచ్చుకొననిమ్ము. Here it means God and church are calling its people. మరి దేవుని యొక్క పరిశుద్ధ మాటను బట్టి మనం చూసినట్లయితే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మనల్ని పిలుస్తూ ఉంటున్నాడు. The water of life is eternal life and salvation. మనకి నీటి ద్వారా రక్షణ పొందినప్పుడు, రక్షణ మనకు వచ్చినప్పుడు, here the spiritual thirst means spiritual emptiness which only God can satisfy us. మనము మరి సంతోషపరచుకోవడము, సంఘాన్ని సంతోషపరచడము కాదు కానీ మనము ప్రభు అయినటువంటి క్రీస్తుని, పరిశుద్ధాత్మ దేవుని మనం సంతోషపెట్టే వారము ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంటున్నది. Point 3 is మూడవ మాటను మనం చూస్తున్నట్లయితే baptism is a public testimony. ఈ బాప్తిసం పొందినటువంటి ప్రతి ఒక్కరూ కూడా క్రీస్తు నామములో సంఘమునకు సాక్షులుగా జీవించవలసిన వారంగా ఉంటున్నారు. Through baptism we declare that I belong to Jesus. మనము బాప్తిసం పొందడం ద్వారా మేము క్రీస్తు వారమని మనమే సాక్ష్యం చెప్పే వారంగా ఉంటున్నాము. For example, ఉదాహరణకి a wedding ring shows that a man is married. ఆ యొక్క ఉదాహరణకు మనం చూసినట్లయితే ఎవరైనా వివాహితులైనప్పుడు వారికి కొన్ని పద్ధతుల్లో ఒకరు మంగళసూత్రం ధరిస్తారు, కొంతమందికి ఉంగరం పెడుతూ ఉంటారు. మంగళసూత్రం అనగా ఒక వ్యక్తికి నీవు భార్యగా చేయబడ్డ దానివిగా ఏ విధంగా పరిగణింపబడతావో బాప్తిసం పొందిన నీవు కూడా క్రీస్తు బిడ్డవని పరిగణలోనికి సంఘం తీసుకుంటది. Baptism is also a change that we belong to Jesus. ఆ బాప్తిసం అనేటువంటి అర్థము కూడా మనం క్రీస్తు వారమని మనకి బయలుపరుస్తూ ఉంటున్నది. We should never be ashamed of Jesus. మనం క్రీస్తుని బట్టి సిగ్గుపడే వారముగా ఉండకూడదు. So point 4 is నాలుగవ మాట మనం చూసినట్లయితే Jesus himself took baptism. ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు కూడా పరిశుద్ధుడయ్యుండి కూడా ఆయన యోహాను ద్వారా యోర్దాను నదిలో బాప్తిసం పొంది ఉన్నాడు. If we have received the sinless Jesus, how much more should we receive? మనము కూడా ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు పొందిన బాప్తిసం మాదిరిగానే మనము కూడా నీటి బాప్తిసం పొందిన వారం ఉండాలి, సంఘములో చేర్చబడాలి. Jesus became our example. ఉదాహరణకి మనకు ప్రభు అయినటువంటి యేసు క్రీస్తే. So let's go into part 2. రెండవ విషయానికి మనం చేరినట్లయితే Why is Holy Communion necessary? ఎందుచేత మనం పరిశుద్ధ బల్లను మనము స్వీకరించాలి అనేటువంటి మాటను బట్టి మనం చూద్దాం. If we open our Bibles to Luke chapter 22 మీ verses పరిశుద్ధ గ్రంథాలు తెలిసినట్లయితే లూకా సువార్త 22వ అధ్యాయము 19వ వచనం. లూకా సువార్త 22వ అధ్యాయం 19వ వచనం. అమ్మా, పిమ్మట ఆయన ఒక రొట్టె పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి వారికి ఇచ్చి ఇది మీ కొరకు ఇయ్యబడుచున్న నా శరీరమని నన్ను జ్ఞాపకము చేసుకున్నటకు
దీనిని చేయుడని చెప్పాను. It says, do in the remembrance of me. ఏం చేతనంటే వాక్యం సెలవిస్తుంది, నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై దీనిని చేయుడని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. Point 1. మొదటి మాట, Holy Communion reminds us of Jesus' sacrifice. పరిశుద్ధ బాప్తిసం అనగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మన కొరకు తన ప్రాణమును త్యాగముగా పెట్టాడని బయలుపరుస్తూ ఉంటున్నది. In Holy Communion, ఈ యొక్క పరిశుద్ధ బల్ల కూడా, bread means body of Jesus, ఈ యొక్క రొట్టె అనగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క శరీరము, wine is the blood of Jesus. ఈ రక్తం అనేది ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క రక్తమునకు సాదృశ్యంగా ఈ ద్రాక్షారసం కనిపిస్తూ ఉంటున్నది. Jesus died on the cross for our sins. మన కొరకు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కల్వరిగిరిలో తన ప్రాణమును శిలువలో అప్పగించి ఉన్నాడు. Whenever we take communion, మనం ఎప్పుడు పరిశుద్ధ బలను స్వీకరించినా we need to remember the love of the cross. మనం ప్రభు అయినటువంటి యేసు యొక్క శ్రమలను శిలువ ద్వారా మనం జ్ఞాపకం చేసుకోవలసిన వారు ఉంటూ ఉంటున్నాం. The cross is the greatest proof of God's love. ఎందుచేతంటే శిలువ అనేది అది సత్యమై ఉంటున్నది, అంత మాత్రమే కాదు, నిజమైనటువంటి దేవుని యొక్క ప్రేమ శిలువలో మనకు కనిపిస్తూ ఉంటున్నది. Point 2 is, రెండవ మాట చూసినట్లయితే, Holy Communion helps us to examine ourselves. పరిశుద్ధ బల్ల మనకి మనము పరీక్షించుకోవడం కోసము దేవుని యొక్క వాక్యము ద్వారా సరి చేసుకోవడం మనకి ముంగుతుగా కనిపిస్తూ ఉంటున్నది. If you look into Luke chapter 11, మీరు లూకాసు వార్త 11వ అధ్యాయంలో చూసినట్లయితే verses 11 to 13, 11 నుండి 13 వరకు లాగా రాయబడి ఉన్నది. మీలో తండ్రి అయిన వాడు తన కుమారుడు చేపను అడిగితే చేపకు ప్రతిగా పామును ఇచ్చునా, గుడ్డును అడిగితే తేలునిచ్చునా? కాబట్టి మీరు చెడ్డవారయ్యుండి మీ పిల్లలకు మంచి ఈవులనియ ఎరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారందరికీ పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించుననెను. we see here, if a child is hungry and asks his parents about food, ఇక్కడ మనం చూస్తున్నట్లయితే చిన్న బిడ్డ తల్లిని గాని తండ్రిని గాని నాకు ఒక ఆహారం ఇమ్మని అడిగినప్పుడు the parent won't refuse and give him a good food without తల్లిదండ్రులు ఎప్పుడు కూడా దానిని నిర్లక్ష్యము చేయక బిడ్డలు అడిగిన దానికి వారు అడిగిన దానిని తల్లిదండ్రులు ఏ విధంగా అనుగ్రహిస్తారో, like that. If we ask God for our answer, ఆ విధంగానే మనం ప్రభు అయినటువంటి క్రీస్తును అడిగినట్లయితే He will give us whatever we want. మనం ఏం అడుగుతున్నామో దానికంటే అధికంగానే దేవుడు ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉంటున్నాడు. We should accept our sins before taking Holy Communion. మనం ప్రతి ఒక్కరము కూడా మన పాపములను ఒప్పుకొని పరిశుద్ధ బలలో మనము చెయ్య పెట్టినప్పుడు Ask for forgiveness మనము ప్రభువుని అడగాలి, ప్రభు నా పాపములన్నిటినీ కూడా క్షమించమని. and should have a holy heart. మనం పరిశుద్ధతతో కూడినటువంటి హృదయముతో దేవునిని ఆ మాట అడగవలసిన వారు ఉంటూ ఉంటున్నాం. Nobody throws dirty water into clean vessels. ఏం చేతనంటే శుభ్రము చేయబడినటువంటి పాత్రల మీద ఎవరు కూడా మురికి నీళ్లు మరల చల్లరు. Likewise, our hearts ఆ విధంగానే మనము పరిశుద్ధ బాప్తిసం పొందిన తర్వాత మరలా బురదలోనికి దిగడానికి మనం ఎప్పుడు కూడా ప్రయత్నం చేయకూడదు. our hearts must also be clean before God. మన యొక్క హృదయాలు కూడా ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ఎదుట ఆ విధంగానే శుభ్రముగా ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంటున్నది. Point 3. మూడవ మాట మనం చూసినట్లయితే, Holy Communion is a sign of unity. పరిశుద్ధ దేవుని యొక్క బల్ల ఏ విధంగా చూపిస్తుంది అంటే ఐక్యతను మనకి చూపిస్తూ ఉంటున్నది. We all share the same bread. మనం అందరం కూడా ఒకే శరీరం అనేటువంటి రొట్టెను భుజిస్తూ ఉంటున్నాం. We are a family. మనం ఒక కుటుంబంలో చెందిన వారము. We are one body in Christ. మనము ప్రభువులో ఒకే శరీరముగా ఉంటూ ఉంటున్నాం. There shouldn't be any divisions in the church. మనలో సంఘములో ఏ విధమైనటువంటి భేదాభిప్రాయాలు ఉండకూడదు. There must be love and unity. సంఘములో ఉండవలసింది ఏంటంటే ప్రేమ, ఐక్యత కావాలి. Point 4 is, నాలుగో మాట మనం చూసినట్లయితే, Holy Communion also reminds us of Jesus' second coming. ఈ పరిశుద్ధ బాప్తిసం అనేది మనకి ఏ విధంగా ముంగుర్తుగా ఉంటున్నదంటే ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు యొక్క రెండవ ఆగమనము అనగా రెండవ రాకడను కూడా మనకి సూచనగా చూపిస్తూ ఉంటున్నది. Holy Communion reminds us, పరిశుద్ధ బల్ల మనకి సాదృశ్యం ఏంటి అంటే Jesus died, యేసు చనిపోయారు, Jesus rose, ఆయన లేచి ఉన్నారు, and Jesus is coming back. ఆయన మళ్ళీ తిరిగి రానై ఉంటున్నాడు. Are we ready for His coming? దీని కొరకు మీరు సిద్ధపడి ఉన్నారా? ఇది ప్రశ్న.
దీని కొరకు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మరల త్వరలో రాబోతున్నాడని మీరు నమ్ముతున్నారా? మీరు నమ్మినట్లయితే దేవుని స్తోత్రాలు చేయండి. ఆయన వస్తున్నాడు. Dear church, ప్రియా దేవుని సంఘమా, baptism and Holy Communion are not just traditions. ఈ పరిశుద్ధ బాప్తిసము గాని లేక పరిశుద్ధ బల్ల గాని ఇది సంఘం యొక్క ఆచారం మాత్రము కాదు గాని These are God's holy commandments. ఇది ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ ఆజ్ఞలను కట్టడలుగా మనకు కనిపిస్తూ ఉంటున్నవి. We must remember these three things. మనము ఈ మూడు విషయాలు కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. Baptism is new life. పరిశుద్ధ నీటి బాప్తిసం అనేది నూతన జన్మ. Holy Communion is Jesus' sacrifice. ప్రభు యొక్క బల్ల అనేది ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మన కొరకు పడినటువంటి శ్రమలను ముంగుతుగా కనిపిస్తూ ఉంటున్నది. Both are necessary for every believer and is the final call. ఈ రెండు కూడా ప్రభు అయినటువంటి దేవుని యొక్క మాటకు విధేయత చూపించే వారికి ఇది నిబంధనగా మనకి కనిపిస్తూ ఉంటున్నది. Those who have not yet taken baptism ఎవరైతే మీలో ఇంకా బాప్తిసం తీసుకోకుండా ఉన్నారో should make a prayerful decision. మీరు తప్పనిసరిగా ప్రార్థనా పూర్వకంగా ఒక నిర్ణయానికి రావాలి. Come with a pure heart ఏం చేద్దారంటే శుద్ధ హృదయంతో ప్రభు యొక్క సన్నిధికి రావాలి. to receive Holy Communion. ప్రభు యొక్క బల్లను మీరు స్వీకరించాలి అంటే సిద్ధపాటు కలిగిన వారిగా ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంటున్నారు. Let us dedicate our lives completely to Jesus. మనం ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా మన హృదయాలను ప్రభువుకి సమర్పించుకునే వారు ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంటున్నది. I would like to conclude here. నేను నా యొక్క మాటలు ముగించడానికి ఇష్టపడుతూ ఉంటున్నాను. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Our gracious Heavenly Father, దయగల మా దేవా వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. help us to obey your commandments. దేవా మీ యొక్క ఆజ్ఞలను బట్టి మాకు సహకరించిన విధానం బట్టి వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. Help us to live a new life through baptism. దేవా బాప్తిస్మం ద్వారా క్రొత్త జీవితంలో జీవించడానికి మాకు కృపను దయచేయండి. Help us to remember your sacrifice through Holy Communion. దేవా మీరు మా కొరకు మరి మీ ప్రాణ త్యాగమును చేసిన విధానాన్ని బట్టి మీరు మా కొరకు దాచిన ఈ పరిశుద్ధ బాప్తిస్మం ద్వారా మేము పొందవలసినటువంటి పరిశుద్ధ దేవా మరి శరీర రక్త మాంసములో పాలు పంపులు పొందడానికి మాకు నేర్పిస్తున్న విధానాన్ని బట్టి వందనాలు. Prepare us for your second coming. మీ యొక్క రెండవ రాకడ కొరకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచండి. In Jesus' name we pray. యేసు నామములో అడుగుచున్నాం మా తండ్రి. Amen.